నా పేరు ముంతాజ్, పెనుగొండ బీటీఆర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. తల్లికి వందనం నా ముగ్గురు పిల్లలకి పడింది. ముందు ప్రభుత్వంలో అయితే ఒక్కరికే పడతా ఉండే, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ముగ్గురు పిల్లలకి తల్లి వందనం పడింది. మా పిల్లల చదువు కోసము చాలా సహకరించినాను. చంద్రబాబు సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే, నా పేరు మల్లేశ్వరి. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాది ఆత్మకూరు 15వ వార్డు. పాప 5th క్లాస్ అయిపోయింది, బాబు 6th క్లాస్ అయిపోయాడు, అబ్బాయి కూడా చదువుతున్నాడు. నాకు తల్లి వందనం 3 డబ్బులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి తల్లికి వందనం అమౌంట్ పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎప్పుడు పార్టీకి రుణపడి ఉంటాము. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి రుణపడి ఉంటాము. మా పిల్లలకి ముగ్గురికి నలుగురికి అందరికీ పడింది. నమస్కారం అండి, నా పేరు పఠాన్ మహీబుల్లా ఖాన్. మాది కొండవిడికోట, ఎడ్లపాడు మండలం, చిలుకలూరుపేట నియోజకవర్గం. నాకు ముగ్గురు పిల్లలు. గతంలో జరిగిన ప్రభుత్వంలో ఒకళ్ళకి వచ్చింది. ఇప్పుడు తల్లికి వందనం ముగ్గురికి వేశారు. ముగ్గురికి 13,39,000 వేశారండి. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుకి నమస్కారం అండి. ఏటి మా ముగ్గురు పిల్లలండి చదివించలేని పరిస్థితుల్లో మా ముగ్గురు పిల్లలకి ఆయన అండగా మాకు చాలా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం వేశారు. ఆయన చల్లగా ఉండాలని, మళ్ళీ ఆయన రావాలని, మాలాంటి పేదలకి ఆయనకి తోడుగా ఉండాలని, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఆ పెద్ద ఆయన చల్లగా ఉండాలని మా సారా ఆశీర్వదిస్తున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు సంగీత. మాది మదనపల్లి మండలం కొత్త ఇండ్లు గ్రామ పంచాయతీ. తల్లికి వందనం పథకం అమలు చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా బిడ్డకు తల్లికి వందనం పథకం కింద నా అకౌంట్లోకి 13,000 జమ చేయడం జరిగింది. ఇందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామం. నా పేరు ఇంద్రజ. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. మేము 4 ఆడపిల్లలు. 13,000 చొప్పున 52,000 పడుతున్నాయి. మా అమ్మ మా నాన్న బాగా చదివిస్తున్నారు మమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, సురేంద్రబాబు గారికి మా నమస్కారాలు.